ఆఫ్ ఏపీ అని ఉంది. సో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి మీరు ఉపాధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో అసలు ఎందుకు ఈ గొడవ ఎందుకు జరిగిందని అనుకుంటున్నారు? ఈ రెండిట్లో ఏది నిజమైంది? మీ సమాధానం ఏంటి అసలు? దీంట్లో గొడవ ఏమీ లేదండి. గొడవ మనం క్రియేట్ చేసుకుంటున్నదే. నా లెక్కలో అయితే గొడవ ఏమీ లేదు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఈజ్ ఏ affiliated unit of Indian Olympic Association, like any other state association in India. Indian Olympic Association directions ni advisors ni పాటించవలసిన అవసరం బాధ్యత ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కి ఉంది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్ మెహతా గారు 29th April 2014 ఒక లెటర్ అడ్రస్ చేశారు. నాట్ టు హోల్డ్ ఎనీ మీటింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ the division of AP Olympic Association into Telangana Olympic Association or AP Olympic Association without the consent of the Indian Olympic Association అని 29th April 2014లో ఆ లెటరు అడ్రస్ చేశారు. అది జగదీశ్వర్ యాదవ్ సెక్రటరీ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా చేశారు దాన్ని. ఆ లెటర్ పట్టి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆనాటికి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఎవరు, ఆఫీస్ బేరర్స్ ఎవరు, వాళ్ళ లిస్టు, లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడైంది, దాని మినిట్స్, ఇవన్నీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ని కోరింది. ఇవి అన్ని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి పంపకుండా దాన్ని పక్కన పెట్టి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి ఎలక్షన్ జరగట్లేదు అని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి ఇది ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేదే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు పెట్టద్దు అని ఏ ఉద్దేశంతో అంది, ఎందుకందని మాకు జరుగుతున్న నష్టం మా రాష్ట్రంలో మా క్రీడాకారులకి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా క్రీడలు అభివృద్ధి చేసుకోవడానికి నష్టం జరుగుతుంది. ఏకపక్షంగా టెన్యూర్ అయిపోయినప్పటికీ కూడా ఎన్నికలు జరపొద్దని April 14 దాదాపు 1 year వరకు ఎన్నికలు జరపకుండా ఆగిపడితే IOA దురుద్దేశం ఏంటి? ఎందుకు జరపద్దు? ఈవెన్ దో వాళ్ళు జరపద్దని లెటర్ పంపించినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల్ని కాదని IOA సెక్రటరీ లెటర్ గౌరవించారు. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం IOA సెక్రటరీనా భారత రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానం హైకోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వాలా? బీయింగ్ అడ్వకేట్, ఆయన ఒక అడ్వకేట్ అయ్యింది. హైకోర్టు ఆర్డర్ ని హానర్ చేయమంటారా? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీని హానర్ చేయమంటారా? ఒక అడ్వకేట్ గారికి సమాధానం చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. We have lot of respect for high court orders. Don't misguide the people. I'm asking direct. Are you going to honor high court order? Or you have to solve your problem with the Indian Olympic Association. You should not rush to court. క్లారిఫికేషన్ తీసుకుంటారండి. మీ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. స్టే విత్ us.